అందరికీ నమస్కారం అండి. రమణి గారు వేదిక మీద అలాగే అందరూ కూడా సంయుక్తమై ఇటు కొడుకు చాలా కృతజ్ఞతలు. సామాజిక సత్యనారాయణ గారు వేదిక మీద పెద్దపాటి రామకృష్ణ గారు మా నాయకుడు రండి. ఇలాంటి కార్యక్రమాలు అందరికీ నమస్కారం. రంభా శ్రీనివాస గారి మండలితో అలాగే ఎదురున్న ముందున్నా కూడా మన నాయకులను తాడి పవన్ గారు అందరికీ నమస్కారం. నా పేరు మన సాంస్కృతిక రంగానికి సంబంధించి చారిత్రక వైభవానికి సంబంధించి అనేకమైన విశేషాలు తెలిసినటువంటి మేధావి, ఒక పరిశోధకుడు, చరిత్ర ప్రేమికుడు, సమాజంలో సేవ సంబంధించి అందరూ కూడా చాలా జాగ్రత్తగా పరిగణించి చేసుకుంటున్నారు. ఎన్నో మనం తెలుసుకోవాలని ఉన్నారు. ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి అందరూ కూడా ధర్మని ఎక్కడైతే ప్రాక్టీస్ చేస్తారో అందులో పెట్టుకోవాల్సిన చిన్న పని నేను కోరుకుంటాను. ధన్యవాదాలు. పేరు చెప్పుకొని మనందరం కూడా ఎన్విడంగా ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మన పౌరవక్షంలో మనం మగ్గిపోతాం. మనకి ఒక రికగ్నైజేషన్ కావాలి. తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం జనం ఉన్న కొలంగా గౌరవించుకుంటూ శ్రీనివాస్ గారు, పెద్దపాటి శ్రీనివాస్ గారు వెంకటేశ్వరరావు గారు బయట బోటింగ్ చంద్రబాబు నందీశ్వర గారు, గాలి
కరెంటు రాకపోవడం కావచ్చు, ఆకలి మంటలు తెలిసి పోరాటానికి సిద్ధంగా అయినటువంటి పరిస్థితి, మాకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు అసమానతలు కారణంగా కావచ్చు ఈ రోజున పరిపాలనలో ఆ రకంగా తీసుకెళ్తా ఉన్నారు. మరి భవిష్యత్తులో అయినా కానీ మనం అన్ని బీసీ కులాలు కూడా జేఏసీ ఇప్పుడు జేఏసీ అధ్యక్షుడిగా డాక్టర్ వెంకటేశ్వర గారు ఉన్నారు. మరి అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి మైనార్టీ అందరినీ సమీకరించుకొని ఏదైతే ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క పోరాటంతో ఆయన అనుభవించినటువంటి దానితో మరి ఈ రాజ్యాంగం నిర్మాణం చేసిన దాంట్లో ఆయన చేశాడు కనుక ఆ రోజున ఎస్టీ సోదరులకి ఒక రిజర్వేషన్ వచ్చింది కనుకనే ఈ రోజుకైనా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఏదైనా ఎమ్మెల్యేలుగా కంపల్సరీగా అవుతారు. ఎవరు ఏ పార్టీ అయినా కానీ మంత్రులు కంటే వారు దయాదాక్షిణ్యంగా మంత్రులుగా ఈ రోజు కూడా వస్తూ ఉన్నారు. మనం ఈ రోజున మన దేశంలో సకాలకు పై ఉన్నటువంటి బీసీలు, రాష్ట్రాల్లో సకాలకు పై ఉన్నటువంటి బీసీలు, అదేవిధంగా 20% పైగా ఎస్సీ సోదరులు ఉన్నారు. అదేవిధంగా ఎస్టీ సోదరులు, మైనారిటీస్ అందరూ అంటే కేవలం 10-15 అన్ని ఓసీ కులాలు కలిపితే 10-15 మంది 10-15% ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజున ఈ యొక్క సంపదను అంతా కూడా దోచుకునేటువంటి పరిస్థితి ఉంది. మనం వాళ్ళ దగ్గర అడుగుకునేటువంటి పరిస్థితి, మాకు ఈ పదవి కావాలి, రిజర్వేషన్ కావాలి, ఈ యొక్క గ్రాంట్ కావాలి, ఈ యొక్క సంక్షేమం కావాలి, ఈ రకంగా మనం అడుగుకునేటువంటి పరిస్థితి వలన ఈ పరిపాలనలు తీసుకొస్తున్నటువంటి సమయంలో మనందరం కూడా ఏకం కావాలి ఈరోజు. ఎందుకంటే ఎవరు రూపాయి అడగదా, ఏ ఓటర్ కూడా నాకు 1000 రూపాయలు ఇవ్వండి, 2000 ఇవ్వండి, 500 ఇవ్వండి అని ఏ ఓటర్ కూడా అడగదా. మేము చూసాం 94లో ఏలూరులో మొట్టమొదటిగా 50 రూపాయలు మాగండి మరి రవీంద్రనాథ్ చౌదరి గారు మరి వారు విషిస్తున్నప్పుడు ఎలక్షన్లో మరి తీసుకురావడం జరిగింది. తర్వాత అదే 50, 100, 200, 200, 300, 500గా ప్రజలకి ఒక చేపలు పడటానికి ఎర్రేసినట్లుగా ఈ యొక్క ప్రజలకి డబ్బు ఆశలు చూపించి చీరలు కొనుక్కోండి, జాకెట్లు కొనుక్కోండి, మీ ఇంట్లో ఖర్చులు ఉంటాయని డబ్బులు ఇచ్చే రోజున ఏదైతే వాళ్ళకి తెలుసు ముందుగానే ఈ బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు ఏకమైన రోజున కుర్చీలన్నీ కదులుతాయని ముందుగా తెలిసినట్టునే మరి డబ్బుని ఎర్ర చూపించి ఈ రోజున ఆ డబ్బులు పెట్టి 1000-2000 పెట్టి కొనుక్కున్నటువంటి పరిస్థితి తీసుకొచ్చి ప్రజలను ఆ వైపుగా మలిచినటువంటి ఒక ప్రణాళికబద్ధంగా ఈ రోజు ఏదైతే ఉన్నత వర్గాలు మరి ఆ రకంగా తీసుకొచ్చే ఆ వరవడి పోవాలి, పోరాట పట్టుకు రావాలి, సమాజాన్ని అర్థం చేసుకునేటువంటి వైపుగా మరి
బ్యాలెన్స్డ్గా పనిచేసేవాళ్ళు బీసీలో ఎప్పుడు కూడా ఆవేశాలు లేవు. అలా అని చెప్పి ఆత్మన్యూనతా భావంతో కుంగిపోయే కులాలు బీసీ కులాలు కాదు. ఈ రోజున భారత అడ్మినిస్ట్రేషన్కి సరిగ్గా పనికొచ్చే కులాలు బీసీ కులాలే. మనం చూస్తున్నాం. మరి వేదిక మీద ఇంతమంది పెద్దలు ఈరోజు చూస్తున్నారేమో. మరి ప్రసాద్ గారు ఇప్పుడే నాకు పరిచయం అయ్యారు, శ్రీమణి గారు, ఇట్లా అప్పలనాయుడు గారు చెప్పాను నిరంతరం నేను శ్రమిస్తారని. కిషోర్ గారు మన బీజేపీ జిల్లా అధ్యక్షుడు, వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ గారు, తదితర పెద్దలందరికీ కూడా మీ వేదిక ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను అంటున్నా బీసీ కులాలు ఆత్మగౌరవంతో ముందుకు రావాలి. మన ఈ జనరేషన్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కనుక మనకెందుకులే అని వదిలేస్తే వచ్చే జనరేషన్కి తీరని అన్యాయం చేస్తాం. ఈరోజు మరి లంకా వెంకటేశ్వరులు గారు ఎమ్మెల్సీ కావాలనేటువంటి తీర్మానం చేయాలని నిర్ణయించడం అనేది చాలా అభినందిస్తుంది. 30 గంటలతో ఆయన ఎమ్మెల్సీ కావాలని చెప్పి తీర్మానం చేద్దాం. ఆ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపిద్దాం. మంగళ సామాజిక కులం సామాజే కాదు. మంగళ అంటే మీరు వేరే అన్యదా భావించద్దు. నాయీ గ్రామీణ మంగళి అనే పదాన్ని నేను వాడినందుకు కానీ నేను కుమ్మరనే చెప్తా, శాలివా అని చెప్పను. ఎందుకు చెప్పానంటే ఎవరో అడుగుతారు ఎవరయ్యా శాలివా అని అంటే అది ఎందుకు ముందే చెప్తే గొడవలే. నాకు మందాకృష్ణ మాదిరి అందుకు నచ్చుతాడు. మాదిగా పేరు పెట్టుకుని మొత్తం మీద కులానికి కావాల్సిన వర్గీకరణ సాధించడం. అందువల్ల నేనేమంటానంటే ఈ రోజున కులమే బలం ఉంది. మనం ఎక్కువ చెప్పుకోవాలా, ఎవరి సొమ్ము మనం తింటారా, పని చేస్తే సంపాదించుకుంటున్నాం, మన సొమ్మే వాళ్ళు తింటున్నాం. మన జాతి సంపదని వాళ్ళు తింటున్నారు, మనం తింటాం. తినరోళ్ళు అందరూ ఇక్కడ కూర్చున్నారు. బీసీలే ఈ రోజున జాతి సంపదలో వాటా దక్కని వాళ్ళు. ఇందాక నేను ఈనాడు పేపర్లో చదివా, ఒడ్డెర సామాజిక వర్గానికి మైనింగ్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం మీటింగ్ పెట్టించారు. ఒడ్డెర అంటే సగర కులానికి చెందినవాడు. అది మైనింగ్ లీజ్ ఎట్లా ఇస్తారు, ఈ డీటెయిల్స్ ఏంటనే చూడ. అలా ప్రతి కులానికి ఈ రాష్ట్ర సంపదలో వాటా రావాల్సిన అవసరం. లంకా వెంకటేశ్వరరావు గారు వారి యొక్క బుధస్కంధాలను వేసి ప్రతి ఒక్కరిని కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ కార్యక్రమానికి నెల రోజుల ముందుగా నుంచి వారి యొక్క ఎవరినైతే మాట్లాడాలి, ఎవరైతే వాళ్ళు సమర్థులు అనేటువంటి విధానంలో సమకూర్చుకొని ఈ ప్రోగ్రాంని వారికి నిర్వర్తిస్తున్నారు. వారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలిపించుకుంటున్నాం. అందుముఖ్యంగా ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కాబట్టి చెప్పేది ఏముంటుంది, అయినా చెప్పాలి, తప్పదు. కాసేపు ఒక 5 నిమిషాలు దాకా శ్రద్ధగా వింటే మంచి విషయాలు నాకు చెప్తా. అది కూడా చాలా అమూల్యమైన సమయం కాబట్టి కేవలం 3 నిమిషాల్లో ముగిస్తా. ఇప్పుడు కాస్త తీర్మానం నుంచి బయటకు వచ్చి వేరే నిర్మాణంలో వస్తున్నారు.
అదేవిధంగా ఈ ఐక్యత అనేది కేవలం ఐక్యతతో ఆగిపోకుండా ఇది ఒక సమగ్రతకు కూడా దారితీయాల్సిన అవసరం ఉంది. సమగ్రతకి దారితీయమంటే బహుజన పితామహులు మాతామహులు ఈ బహుజన వర్గాలకి ఏవైతే లక్ష్యాలు నిర్దేశించారో ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఉపయోగపడుతూ ఉంది. ఈ రోజున న్యాయ బ్రాహ్మణ్యంలో ఎంత కుల చైతన్యము, అదేవిధంగా ఎంత కులాభిమానం ఏదైతే ఉందో ఇది ఒక ఉనికికి అస్తిత్వానికి కారణంగా మనం భావించవచ్చు. అదేవిధంగా ఈ యొక్క ఉనికిని అస్తిత్వాన్ని కేవలం మన కులపరమైన సమావేశాలు పెట్టినప్పుడు మాత్రమే కాకుండా ఈ యొక్క ఐక్యతని బీసీ వర్గాల దిశగా కూడా తీసుకువెళ్ళవలసిన అవసరం ఉంది. ఎందువల్లంటే మీలో చాలా మంది విద్యులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, వివిధ రంగాల్లో నిష్ణాతులు కూడా ఉన్నారు. వీరందరూ కూడా ఆలోచించాల్సింది ఏమిటంటే ఏ కులము కూడా ఆ కులం స్వతంత్రంగా ఈ భారతదేశంలో ఏమి సాధించలేదని చెప్పేసి ఈ సందర్భంగా మీరందరూ కూడా గుర్తించవలసిన అవసరం ఉంది. ఎందువల్లంటే తెలుగు రాష్ట్రాల్లో కనుక మనం గమనించినట్లయితే సుమారుగా 250 కులాలు పైగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఒక న్యాయబ్రాహ్మణ కులమో, ఒక గౌడ కులమో, ఒక రజత కులమో, సువార్సో ఏ ఒక కులం కూడా ఏది సాధించే పరిస్థితి లేదు. అదేవిధంగా ప్రియమైన సోదరులారా, సంవత్సరాలకు 2 సంవత్సరాలకు ఇటువంటి సభలు సమావేశాలు జరిగినప్పుడు ఒక వేదికగా వచ్చేసి మనం ఏదో విదేశీ కూడా కాకుండా మన కుల లక్ష్యం ఏంటి, మన జాతి లక్ష్యం ఏంటి అనేది ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. కుల లక్ష్యాన్ని, జాతి లక్ష్యాన్ని ఒక బహుజన సెక్టార్ అంటే బహుజన పితామహులు మాతామహులు ఎవరైతే ఉన్నారో మహాత్మా ఫూలే, అదేవిధంగా ప్రపంచ మేధావి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ బహుజన కమ్యూనిటీస్ కి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అదేవిధంగా ఓసీలో ఉన్న ఎవరైతే ప్రజాస్వామ్యవాదులు ఆ ప్రజాస్వామ్యవాదులు అంటే సామాజిక న్యాయానికి మద్దతిచ్చే ఓసీలు కూడా మనం కలుపుకుని రోజున చెప్పండి పలానా చెప్పదని చెప్పుకుంటారు. ఏమైంది? ఎంత వారులైనా కాంతదాసులే అన్నట్టుగా ఎంత వారులైనా మన యొక్క ఆ షాప్కి వెళ్ళిన వారికి ఆ తలవాళ్ళు ఉంచాల్సిందే. అవునా? నిలబడి ఎవరికి కటింగ్ చేయరు కదా. బాగా ఈ మనం ఏదైతే ప్రొఫెషనల్స్ ఉన్నారో వారు ఎటు తిప్పమంటే అడుగుతాడు హెడ్. ఎవరు ఎంతటి మహారాజైనా ఈయన ప్రధానమంత్రిగానే కటింగ్ చేసుకుంటాడు కదా. సార్ మీరు ఇలా తిప్పండి సార్, ఇలా తిప్పండి సార్, ఆయన చేతిలో తలకాయ ఉంది. సో అలాంటి యొక్క ధన్యత కలిగిన వర్ణం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ముఖ్యంగా ఎన్నాళ్ళంతా కూడా పక్క పక్కన ఉండేది. ఇప్పుడు న్యూస్ కూడా పెట్టారు. ఎంప్లాయీస్ సందర్భంగా విజయవాడలో న్యూస్ నాయి బ్రాహ్మణ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ పెట్టారు. ఇప్పుడే ముందుకు రావడం జరుగుతుంది. దాంట్లో మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఉన్న ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎవరికి చెప్పుకునే పరిస్థితులు ఉన్నారు. ఇప్పుడు రవీంద్ర బాబు సార్ అయితే, నేను మోహన్ రావు సార్ అయితే, శ్రీనివాసరావు సార్ అని అడిగి పెట్టుకుని ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా సరే దాంట్లో పోస్ట్ చేస్తారు. ఎంతో మంది ప్రాబ్లమ్స్ ఉన్నారు. నేను వెళ్ళి నన్ను కూడా ఆహ్వానించారు. గుడివాడలో జరిగింది, అలాగే ఖమ్మంలో కూడా జరిగింది. అదేవిధంగా ఈరోజు మన నాయకుడు లంకా వెంకటేశ్వరరావు గారు, మన షణ్ముఖం కూడా గత 2 నెలల నుంచి శ్రమిస్తున్నారు. ఎందుకోసం వేరే మంచి చేస్తే విమర్శలు కంపల్సరీ వస్తాయి. ఈరోజు మన వెంకటేశ్వరరావు గారు నిలబడ్డారు. అలాగే వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ జిల్లాల నుంచి వచ్చిన వారంతా ఉన్నారు. నాకైతే పేరు తెలియదు. వాళ్ళందరూ కూడా మా యొక్క నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఒకప్పుడు ఠాగూర్ సినిమా చూసాక మీకు చూసారు కదా. ఆ ఠాగూర్ ఏం చేశారంటే న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఒక్కొక్క ఆఫీసులో ఒక్కొక్క సీక్రెట్ వాళ్ళని పెట్టడం జరిగింది. సో ఈరోజు మన వారు ప్రతి జిల్లాలో కూడా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నడుము పట్టుకుని దాని రాగద్వేషాలకు అతీతంగా మనమందరం ఒకటి ఐక్యతగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు ఉండాలి. మనలోంచి అసెంబ్లీకి వెళ్ళాల్సిందే. ఒక ఎమ్మెల్యే వెళ్ళాలి, లేకపోతే ఒక మినిస్టర్ వెళ్ళాలి. ఆ డిజిగ్నేషన్తో వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చిన మా గురువు గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. వేదిక మీద ఆసినటువంటి పెద్దలు, అలాగే పూజలు, గౌరవనీయులు, పేరు పైన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమం కోసం ఎంతో శ్రమించి ఈరోజు మన నాయకురామనే ఒక వేదికగా ఏర్పరిచి ఈ ధన్వంతరి ఉత్సవాలకి ప్రధాన కారణమైనటువంటి మన కులంలో ఉన్నటువంటి పెద్దగా మన ఏలూరులో అందరూ చెప్పుకొని మనలో ఒకరిగా ఉంటూ అందరితో చిన్నవాళ్ళతో చిన్నగా, పెద్దవాళ్ళతో పెద్దగా ఉన్నటువంటి
లంకా వెంకటేశ్వర గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నా తోటి నాయకురామ సోదరులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ధన్వంతరి మరి తొలి వైద్యుడిగా ప్రాముఖ్యత ప్రఖ్యాతించినటువంటి వేడుకలు ఎన్నో ఏళ్ళగా ఉన్నప్పటికీ అది తెలియక మనం చేయలేక కొంతమంది తెలిసి చేయక ఎన్నో కార్యక్రమాలు వెనకబడి ఉంటే ఈరోజు గత కొద్ది సంవత్సరాలుగా ఆ కార్యక్రమం ఉందని తెలియజేస్తూ కొంతమంది సంఖ్యలు చేస్తున్నప్పటికీ ఈరోజు ఇంత ఘనంగా చేసి మనందరం కూడా ఒక ఐక్యతగా ఉండాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం కూడా వాళ్ళు సిగ్గుపడాలి. భయపడడం కన్నా ముందు కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, కొంతమంది ఎంప్లాయీస్ కావచ్చు, కొంతమంది మనవాళ్ళే కావచ్చు, ఏదో మన కులం పేరు చెప్పుకుంటే తక్కువ నాయకుడు అని చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా మన కులం పేరు చెప్పుకోండి. అలాగే ఇంకోటి ఏంటంటే మన ఈ నాయకురామ కులంలో ఈ మధ్య కాలంలో ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి దేవాలయాల డైరెక్టర్ల అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అలాగే వాళ్ళు కూడా ఒక చిన్నది వాళ్ళకు విన్నపోండి. డైరెక్టర్లు ఉన్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ఒకసారి వినాలి. దేవాలయాల్లో పనిచేసే డైరెక్టర్లు మరి దేవాలయాల్లో షోలు సార్ చేసే దగ్గర పెద్ద పెద్ద బోర్డులు పెడుతున్నారు. ఈ గుడ్లు చేసే వారికి కానీ ఎవరికైనా సరే మీరు ఎటువంటి రుసుము చెల్లించొద్దు అని. అంటే మనం ఎవరంటే నాయ బ్రాహ్మణులు. అదే బ్రాహ్మణులు దేవుడి గుళ్ళో ఉంటారు, వాళ్ళకి జీతాలు ఉంటాయి. ఇంకా మనకి జీతాలు లేవు. ఈ టికెట్ కమిషన్తోనే కొన్ని దేవాలయాల్లో ఇంకా పనిచేస్తారు మన నాయ బ్రాహ్మణులు. వాళ్ళకి మాత్రమే పెద్ద పెద్ద బోర్డులు పెట్టి వాళ్ళకి ఎటువంటి డబ్బులు ఇవ్వద్దు, ఇస్తే కనుక మాకు తెలియపరచని బోర్డులు పెడుతున్న ఈ దేవాలయ శాఖలు. మరి అలాగే దేవుడి గుడి దగ్గర జీతాలు తీసుకున్న బ్రాహ్మణులకి దక్షిణ వేస్తున్న డబ్బులు కూడా హుండీలో ఏమని చెప్పండి. అటువంటి కార్యక్రమాలు కూడా మీరు బాధ్యత తీసుకొని, ఎందుకంటే బ్రాహ్మణకి నాయ బ్రాహ్మణులకి 2 లక్షలు మనం పైనే ఉన్నాము, మనం తక్కువ కాదు. కాబట్టి నాయ బ్రాహ్మణులు ఈ డైరెక్ట్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా దీనిపై చర్య తీసుకొని ఇక ఉన్న దేవాలయాల్లో దయచేసి ఆ బోర్డును చెరిపే ప్రయత్నం చేసుకోమని ప్రయత్నం చేస్తున్నాడు. ఏ న్యాయపరమైన సమస్య వచ్చినా నన్ను కానీ నా కుమార్తె కానీ సంప్రదించినట్లయితే ఉచిత సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి అందులో భావించండి. మన ధన్వంతరి వేడుకలకు వచ్చి నా యొక్క మెమరీస్ను, నా యొక్క వ్యక్తిత్వాన్ని చెప్పుకుంటున్నానని అన్నిలా భావించినాకండి. ధన్వంతరి అనేది మన కులదైవము. మనకి రాక్షసులు, దేవతలు తన ఉనికిని కాపాడుకోవడానికి, అనారోగ్యాన్ని నుంచి బయటపడడానికి చేసిన కృషిలో భాగంగా ఉద్భవించినటువంటి అమృతపానం తీసుకొచ్చినటువంటి భగవంతుడు ధన్వంతరి. సో ఆ ధన్వంతరి మన కులదైవం కాబట్టి ధన్వంతరి జయంతోత్సవాలు ఇంత ఘనంగా చేసుకోవడానికి మనం కొంత సమయం తీసుకున్నప్పటికీ కూడా ఈ సభ చాలా ఆనందదాయకంగా, ఆహ్లాదకరంగా ఏర్పాటు చేసినందుకు అందరికీ ధన్యవాదాలు పొందిన ధన్వంతరి ఉత్సవాలను మనం మన జిల్లాలో భారీగా చేసుకోవాలి అని చెప్పేసి మరి పూనుకొని దీనికి ఇంతటి మహత్తరమైన కార్యక్రమంగా చేసినటువంటి రంగా వెంకటేశ్వర గారికి ఏలూరు సంఘం నాయ బ్రాహ్మణులు దీనికి ఎంతో సహకరించారు. అంటే ఇలాంటి కార్యక్రమం పెట్టడం అంటే వీళ్ళందరినీ ఒక చోటకి చేర్చడం, ఉదయం నుంచి కూడా ఎమ్మెల్యే వాళ్ళు అందరూ కూడా వచ్చి వాళ్ళ టైం వేరే చోట కదా కేటాయించారు. కాబట్టి అందరూ కూడా వచ్చి మనం పెట్టుకున్న మన ధన్వంతరి జయంతి వేడుకలకు వచ్చి వాళ్ళ సంఘీభావం
ఎందుకని అవకాశాలు ఇంకా సిగ్గుచేటు, ఇంకా ఇప్పుడు వరకు కూడా చట్టసభలకి వెళ్ళని కులాలు ఇంకా ఉన్నాయా? అది కూడా సామాజిక మరి వైద్యులు వాళ్ళ నుంచి ఎంతో నేర్చుకున్నాము. వాళ్ళు లేకపోతే మన పుట్టిక చివర మరణం లేదు. ఆ దేవుడు పవడింపుని మేలుకొలుపుని చేసే ఇట్లాంటి వాళ్ళ నుంచి ఒక్కడు కూడా చట్టసభలకు వెళ్ళి ఒక వాయిస్ వినిపించలేదు అంటే కనుక ఇంకా మన బీసీ కులాలకి నాయకత్వంగా ఉన్న మనందరికీ సిగ్గుచేటు. కాబట్టి ఖచ్చితంగా చట్టసభల్లో రేపు ఎమ్మెల్సీగా ఒక సంవత్సరంలో 6 నెలలు అవని ఇంకా వేకెన్సీగా మరి అవన్నీ కూడా ఖాళీ అవుతున్నాయి. కాబట్టి నెక్స్ట్ ఎక్కడ ఖాళీ అయినా ఆ ఎమ్మెల్సీల్లో మరి మొట్టమొదటిగా నాయ బ్రాహ్మణ కులానికి చెందినటువంటి వాళ్ళందరూ కూడా చట్టసభలకు వెళ్ళే అవకాశంగా ఒకటి ఖచ్చితంగా కేటాయించే విధంగా మన జిల్లా నుంచి మనం కూడా కూటమి ప్రభుత్వం కింద ఆ విషయాన్ని మన అధినేతలకు సిఫార్సు చేయాలని చెప్పేసి ఈ జిల్లా ఈ వేదికగా ఇక్కడి నుంచి కూడా మనం అందరం దాన్ని తీసుకున్నాం. ఎందుకంటే మన వాళ్ళ గొప్పలు మనం చెప్పుకున్నాం, మన వాళ్ళలో ఐక్యతను మనం విమర్శించుకున్నాం. కానీ అలా కాదు, వాళ్ళ నుంచి మనం ఎవరైతే అగ్ర కులాలు మీ పెద్ద కులాలు అని చెప్పుకుంటున్నారో వాళ్ళు ఎలాగైతే ఆర్థికంగా రాజకీయంగా బలపడ్డారో వాళ్ళని తిట్టడం విమర్శించడం మానేసి వాళ్ళు ఏవైతే వ్యూహాలు చేస్తున్నారో ఆ వ్యూహాన్ని ఐక్యతని మనం తీసుకొని దాని పనిలో మనం వెళదామని చెప్పేసి ఇకపైన అలాంటి వ్యూహాలు చేసే విధంగా మనం మీటింగ్లు పెట్టుకుందాము. ఒక నలుగురు కలిస్తే ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నాము. మరి చాలా మంది మన బహుజనులు రచయితల సంఘం జిల్లా అధ్యక్షులు వారు అన్ని విధాల అర్హులు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఈ యొక్క విన్నపం ఏదైతే ఉందో ఇప్పటి వరకు రాజకీయ చైతన్యవంతులైనటువంటి మన ద్వారా సమాజంలో ఏది జరుగుతూ ఉందో ఈవేళ రాష్ట్ర పోలీసు వారు కూడా వెళ్ళేటువంటి మన క్షౌర సాధనల గురించి ఇన్ఫర్మేషన్ తీసుకుని ఏదైతే ఇంటెలిజెన్స్ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని చేరవేస్తారో ఆ విధంగా మనం వార్తలుగా ప్రభుత్వానికి ప్రజలకి పనిచేస్తున్నటువంటి మన సామాజిక వర్గం ఈవేళ చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించాలంటే దానికి చాలా పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడైతే ప్రత్యక్ష ఎన్నికలు లేవు, సాధారణ ఎన్నికలు లేవు. కాబట్టి ఏదైతే రాష్ట్ర గవర్నర్ గారు కానివ్వండి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నామినేట్ చేసేటువంటి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఎమ్మెల్సీగా మన సామాజిక వర్గం నుంచి ఎవరో ఒకరిని నామినేట్ చేసేవారు. మనందరం కూడా ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఓ తీర్మానాన్ని భూమి మనం చైతన్యవంతులై మన ప్రాంతంలో మన సామాజిక పరంగా మనం ఎక్కడెక్కడ ఏ విధంగా ఉన్నామో మనం మన చుట్టుపక్కల ఉన్నటువంటి మన సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలని కలుపుకొని అన్ని రాజకీయ పార్టీలతో కలిసి పనిచేసి ఇది ప్రభుత్వానికి నివేదిక రూపంలో పంపడానికి మేము కూడా మా పార్టీ నుంచి సంసిద్ధంగా ఉన్నాము అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మొదటిసారిగా ఈ ఏలూరులో జరుపుతున్న దానికి అధ్యక్షత వహిస్తున్న ఎల్వీఆర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా ఈ దేశంలోనే మన రాష్ట్రంలోనే బీసీ కులాలే ఎక్కువగా ఉన్నాయి. మనం ఎప్పుడు కూడా తక్కువ చేసుకొని మనకు మనమే చూసుకుంటాం తప్పించి ఒకరిని ఆశించాలని చాలా మంది మన బీసీలో అనుకుంటారు. అలా ఎవ్వరు కూడా అనుకోవద్దు. ఎందుకంటే ప్రతి పదంలో కూడా మనకి బీసీకి హక్కు కల్పించాలని మనందరం కూడా పోరాడదాం. ఇప్పటికే చాలా పదవుల్లో మన బీసీలు ఉన్నారు. ఇప్పుడే ఒక మహిళ అయిన మన ఒడ్డి కార్పొరేషన్ చైర్మన్ గారు వెంకటలక్ష్మి గారు, అదేవిధంగా మరి ఎమ్మెల్సీగా ఆయనకి స్థానం కల్పించాలని ఇప్పటి వరకు కూడా చాలా మంది చెప్పడం జరిగింది. మీకు అవకాశం వస్తే ప్రతి ఒక్కరు కూడా బీసీ నుంచి మీ అందరికీ మీకు సపోర్ట్ చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నామండి. ప్రత్యేక ధన్యవాదాలు. అలానే ఆర్టీసీ చైర్మన్ వాళ్ళ పెద్దన్న వెంకటప్పనాయుడు గారికి, మా సోదరి ఘంటసాల వెంకటలక్ష్మి గారు రాష్ట్ర వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ గారికి, మరియు స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా పాదాలు వందనాలు. ఒక కార్యక్రమం చేయాలంటే డబ్బు కన్నా కూడా ఎంతో ఓపిక కావాలి. ఆయన 4 రోజుల నుంచి కష్టపడి ఈ ప్రోగ్రాం నాకు 35 రోజుల ముందుగా చెప్పారు. అన్న నేను ప్రోగ్రాంకి వస్తాను, లాస్ట్ వరకు ఈ ప్రోగ్రాం అయిపోయే వరకు మేము ఉంటామని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమంలో
చేయలేదు. ఫస్ట్ టైం మన ఏలూరులో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. నేను ఎప్పుడు చెప్తా ఉన్నా, ఆర్థికంగా ఎదగడంతో పాటు చట్టసభకు బీసీలు ఎంతమంది అయితే అంత స్ట్రెంత్ ఉంటుందండి. ముఖ్యంగా నాయ బ్రాహ్మణ సోదరులు 15 లక్షల పైచీలకు రాష్ట్రంలో ఉన్నా కూడా ఒకే దగ్గర ఒకే కాన్స్టిట్యున్సీని ప్రభావితం చేయలేరని చెప్పి వాళ్ళ ఉద్దేశం. కానీ మనం ఒక ఆలోచన చేయాలి. 1% కన్నా